పాత రోజుల్లో భర్త దగ్గర కూర్చోవాలి, లేకపోతే భర్త దగ్గర ఏదైనా చేయాలంటే వాడు పక్కన నిలబడి, ఏమండి మంచినీళ్ళు తాగుతారా, ఏమండి పనికి వెళ్ళి వచ్చారు భోజనం పెట్టమంటారా, వినింగ్ ఎట్లా అడిగోళ్ళు అనమాట. ఇప్పుడు అదంతా మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. వాళ్ళు వచ్చి బతినాడుకులు, అమ్మ నన్ను కొద్దిగా అన్నం ఏమన్నా పెడతావా, అమ్మ కొద్దిగా మంచినీళ్ళు ఏమన్నా ఇస్తావా. ఈవిడేమో ఇట్లా అనమాట, సర్లే అంటది ఈవిడ. అమ్మ నీళ్ళు ఏమన్నా పెడతావా, అందరూ అట్టుకుంటారని కాదులేండి, అమ్మ నీళ్ళు ఏమన్నా పెడతావా, స్నానం చేస్తాను. పరిస్థితి మారిపోయింది. దేవుని పిల్లారా, గౌరవించాలి, గౌరవం ఉండాలి. మాట రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం, 5వ అధ్యాయం చివరి వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు. ఏంటండి ఈ మాట? మన ఊరోళ్ళు గుర్తించింది అంటారు ఇది. భార్య అయితే తన భర్త యందు ఏమున్నట్టు చూసుకోవాలంట, భయం ఉండేటట్లు చూసుకోవాలంట. మరలా నేను చదువుతున్నాను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకోవాలి. భయం ఉండాలి భర్త అంటే. అని ఏమన్నా నేను చెప్పిందా, లేకపోతే దేవుని వాక్యం చెప్పింది మాట?